అన్నా సెబాస్టియన్ పెరయల్ 26 ఏళ్ల యువతి. ఎర్నెస్ట్ యంగ్ ఇండియా ఈవై బహుళజాతి కంపెనీలో చార్టెడ్ అకౌంటెంట్గా ఉద్యోగంలో చేరింది. కంటి మీద కునుకు లేదు, మనసుకు విశ్రాంతి లేదు. 4 నెలల్లో నరకం చూసింది. గుండె గతి తప్పుతున్న వైద్యుడిని కలిసి మళ్లీ ఉద్యోగంలోకే వెళ్ళక తప్పని పరిస్థితి. మనిషి యంత్రమైన చోట గుండెను చిక్కబట్టుకుని యంత్రంగా పనిచేస్తూనే ఉంది. అన్నా గుండె యంత్రం ఆగిపోయింది. ఆమె తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఈవై, మీరు మనుషులేనా? కనీసం ఒక కాకి కన్ను మూస్తే తోటి కాకులొచ్చి కావు కావుమని సంతాపంగా ఏడుస్తాయి. మా అమ్మాయిని పొట్టన పెట్టుకున్నారు, శవాన్ని చూడ్డానికి కూడా ఒక్కరు రాలేదు. ఎంతమందిని ఇలా పనితో చంపుతారు అని ఘాటుగా ఒక లేఖ రాసింది ఆమె తల్లి. అటు ఇటు తిరిగి ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అయి కేంద్ర కార్మిక శాఖ మంత్రికి కూడా చేరింది. కేంద్రం విచారణకు ఆదేశించింది. దేశవ్యాప్తంగా ప్రైవేటు కొలువుల్లో శ్రమ దోపిడీ, పనివేళలు, ఒత్తిడి, ఆరోగ్య సమస్యల మీద పెద్ద ఎత్తున చర్చలు మొదలయ్యాయి.